హాయ్! నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన వ్లాగ్స్. ఎట్లున్నారు అందరూ బాగున్నారా? సో, ఈరోజు నేను చూపెడుతుంది ఏంటంటే స్పెషల్ డిఫరెంట్ చపాతీతోని ఖీర్, చపాతీతోని పాయసం డిఫరెంట్. సో, దీనికి కావాల్సినవి ఏంటంటే చపాతీ. సో, మీకు చపాతీ నైట్‌దున్న మిగిలిపోయినా దీంతోని చేయొచ్చు. ఫ్రెష్ చపాతీతోని కూడా చేయొచ్చు. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇలాచీ ఒకటి, మిల్క్, షుగర్, నెయ్యి. అంతే సింపుల్గా అయిపోతుంది. మంచి స్వీట్‌కి రెడీ అయిపోతుంది మనకి. ఫస్ట్ మన చపాతీని రోల్ చేసుకొని కట్ చేసుకుందాము. చిన్న చిన్నగా కట్ చేసుకొని రెడీ పెట్టుకుందాము. దాని తర్వాత మనము ఒక మంచి కడాయి తీసుకోండి. కడాయి వేడి అయినాక అందులో మనము మంచిగా కావాల్సిన నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని చపాతీలో అందులో ముక్కలు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టుకొని మళ్ళీ తీసుకొని మనము నెయ్యి వేసుకొని అందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సింపుల్ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా, కానీ మరీ అవి వేయకండి. అక్రోట్ అవి ఉంటాయి కదా, అవి వేయకండి. కాజు, బాదాము, పిస్తా వేసి అవి కొంచెం ఏగినాక మిల్క్ వేసుకోండి. కావాల్సినంత మిల్క్ వేసుకోండి. వేసుకొని అది బాయిల్ చేసి దాంట్లో ఇంకా షుగర్ కూడా వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత షుగర్ వేసుకొని అది ఒక బాయిల్ వచ్చే వరకు ఉండాలన్నమాట. కొంచెం మరగాలి. మరిగిన తర్వాత అందులో మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా చపాతీ, ముక్కలు, అదేం చేయాలన్నమాట, అవి అందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలాచీ కూడా వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇది ఫస్ట్ నేను చపాతీ వేసుకున్నాను. వేసుకొని ముందే ఇలాచీ పొడి వేసేసుకున్నాను అనమాట. వేసుకొని ఇది బాయిల్ కావాలన్నమాట. ఇది వేసుకోగానే ఇట్లా తీయడం కాదు, ఇది కొంచెం బాయిల్ కావాలి. ఎందుకంటే చపాతీ కదా, అది కొంచెం బాయిల్ అయిపోయినాక మనకు తెలుస్తుంది అంట, స్మెల్ మంచిగా వస్తుంది, నెయ్యి స్మెల్ అదంతా వస్తుంది. కొంచెము ఇది ఏమంటారు, ఆయిల్ కాదు, సారీ, నెయ్యి తేలుతుంది కదా పైన. ఇంకా మీకు మంచి పాయసం వేడి వేడిగా రెడీ అయిపోయింది. ఇది నార్మల్ మన సేమియా పాయసం కంటే బాగుంటుంది. ఇంకా మనం బియ్యంతో చేస్తాం కదా, రైస్తో చేసిన దానికంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎట్లుందో. అయితే ఇట్లా ఈ రెసిపీ అయితే నేను ఎక్కడా చూడలేదు మన యూట్యూబ్ ఛానల్లో. ఇది మన ఫస్ట్ రెసిపీ. సో ప్లీజ్ చేసుకొని తినండి. బాయ్, సీ యూ.